కోరిక తీరే రోజు ఎంతో దూరంలో లేదు రాజుగారు. ఖచ్చితంగా త్వరలోనే వాడి కథ ముగుస్తుంది. సరే నేను వెళ్ళొస్తానండి. ఓకే అండి. నమస్కారం జాన్సీరాణి గారు, ఏమిటి ఇక్కడ ఉన్నారు? మరేం లేదండి, ఈయన శ్రీరాజ్ గారని నాకు తెలిసిన ఆయన. కలవడానికి వచ్చాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను అంతే. రాజుగారు, నా పేరు వేలు. ఏ వేలు? చిటికిన వేల, బొట్టన వేల? వేలకి వేలు. అమ్మో, అంత నేను ఇచ్చుకోలేను. వేలకి ఇంటి పేరు, వేలు మన పేరు. ఓహో. ఉద్యోగం చెప్పొద్దండి, మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది. పోలీస్ బాబాయ్. మా ఇంటి వానర్ అల్లుడు గారు చాలా సరదైన మనిషి. ఇంటికేనా వేలుగారు? అవునండి, మీరు ఇంటికి అయితే రండి, కలిసి పెడదాం. దారిలో ఈ మధ్య నేను చేసిన సాహసం గురించి చెబుతాను, రండి. వస్తానండి. నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదైందిరా. అవునరా. లేకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళం. రేయ్, చూసావా హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. త్వరగా పదనరా, టైటిల్స్ మిస్ చేయకూడదురా. చూడాలనుకున్న సినిమా చూడలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుగా మీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. తీసుకోండి. ఏమిటిది? బ్లాకా? కాదు, వైటే. నా అన్నవాడు నాకున్నవాడు ఓ ఫ్రెండ్. అన్నమాట ప్రకారం సినిమాకి రాబోయి వాళ్ళన్నకు ఉన్నట్టుండి కన్నుకు దెబ్బ తగిలితే రాలేకున్నానని కబురంపాడు. కనుక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. డబ్బులు? కలిసి సినిమా చూడబోయే వాళ్ళం, కంగారే ఉంది. ఇద్దరుగా లేండి. ఎలా ఉంది సినిమా? బాగుంది. నాకు మరీ బాగుంది, మీరు పక్కన ఉండబట్టి. ఇదిగోండి డబ్బులు. వద్దులేండి, మీ పక్కన కూర్చున్న ప్రతి నిమిషానికి విలువ కడితే నేనే మీకు చాలా ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఎ మినిట్. నా పేరు విఠల్, బిఏ చదివాను, బ్యాచిలర్ని. మరి మీ పేరు? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాలని ఆశ నాకుంది. అయితే తెలుసుకోండి. హలో. హలో, నేను విఠల్, బిఏ బ్యాచిలర్ని. మీ పేరు రాధ, మీరు లాయర్ జగన్నాథం గారి ఏకైక కూతురు. చూసారా ఎలా కనిపెట్టేశాను? కంగ్రాట్స్. నా ప్రతిభకు గుర్తుగా రేపు సాయంకాలం మీరు లవర్స్ పార్క్ రావాలి. నాకు మిమ్మల్ని చూడాలనుంది. సారీ, నేను రాను. మీరు రావాలి, నేను చూడాలి. నేను రాను. పోస్ట్. I love you. 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 I love. సరే, ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 3 యాపిల్స్ ని సమానంగా పంచుకోవాలి. కొరకూడదు, కొయ్యకూడదు. ఎలా? అమ్మా, నాన్న అలా చూడు. ఆయనే కదా. కొయ్యకూడదు, కొరకూడదు. ఎస్, 3 యాపిల్స్. కరెక్ట్. ఎలా అండి? అలాగే ఉన్నాడమ్మా. అలా ఉండటం కాదు నాన్న, ఖచ్చితంగా ఆయనే. మీరు అలా ఆలోచిస్తుండని నేను ఇలాగా ఐస్ క్రీమ్ పట్టుకొస్తాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. థ్యాంక్స్. ఏమండి? నేనా? అదేమిటండి అలా అడుగుతున్నారు? మిమ్మల్నేనండి, నేనండి మీ జైని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు, అందుకే పడవ ప్రమాదంలో పోయావనుకున్నా. నువ్వు మళ్ళీ ఇలా. ఎవరండి మీరు? నన్ను ఎవరనుకుంటున్నారు? నువ్వు మా వేణుగోపాలివి కదా? అబ్బే, మీరు పొరపాటు పడుతున్నారు. నా పేరు శ్రీరాజ్, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అలా అనకండి. మీరు అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన మనిషి అని నా మనసుకు తెలుసండి. మన్నించాలి, నాకు అసలు పెళ్ళే కాలేదు. నన్ను చూసి మీరు మీ వారు అదే వేణుగోపాల్ గారు అనుకుంటున్నారు. మీ వారు అచ్చు నాలాగే ఉంటారా? అవును బాబు, మా అల్లుడు వేణుగోపాల్ అచ్చన్ని ఇలాగే ఉంటాడు. అతను పడవ ప్రమాదంలో పోయాడన్న వార్త వచ్చినప్పటి నుంచి
అమ్మాయి పరిస్థితి దయనీయంగా తయారైంది. వారు ఆయన నాన్న, మీ అల్లుడు గారే నాన్న. ఆయన చెబుతున్నాడు కదమ్మా కాదని. చూడమ్మా, అల్లుడు గారు చెప్తుండేవారు తన్ను పోలిన మనిషి ఇంకోరున్నారని. బహుశా ఈయనే ఆయన అయి ఉంటారు. మన్నించండి బాబు, వెళ్ళండి. ఐఎమ్ సారీ, మీకు కనపడి బాధ పెట్టినట్టున్నాను. దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్. ఎవరండి వాళ్ళు? మీతో అంతసేపు మాట్లాడారు. ఎవరో మతిస్థిమతు లేని పిల్ల, ఆవిడ తండ్రి. భర్త దూరమైన మెంటల్ కేసు. అమ్మా, అది సరే, ఇంతకీ మన తండ్రులు కొడుకులు వాళ్ళ 3 యాపిల్స్ ఏమైనాయి? నలుగురికి 3 యాపిల్స్ పంచడం అది జరిగే పని కాదండి. జరిగే పని కాదనకండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. సరే, తెలీదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు ఉన్నారండి. అందులో 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నట్టే కదా. వాళ్ళు 3 యాపిల్స్ ని 3 హ్యాపీగా పంచుకున్నారు. చి, 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 చి. తేలిగ్గా మోసం చేశారండి. అదే మన టెక్నిక్. అదిగో బస్సు వచ్చేసింది, మీరు బయలుదేరండి. అయ్యో, కొంచెం తినండి. ఏమండి ఏమండి, మీరు ఆ అమ్మాయితో ఉన్నందుకే కదండి నాకు అబద్ధం చెప్పారు. మీరెవరితో ఉన్నా నేనేమనుకోనండి. మీరు నాతో ఉంటే చాలండి. అమ్మా తప్పమ్మా, ఆయన వదులు. ఆయన కాదంటున్నారుగా. అబద్ధం నాన్న, వీరే ఆయన. నాకు తెలుసు, ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలను. వదండి, ఏమిటి కూడా అర్థం లేకున్నాను. ఎందుకండి కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నారు? మీరే నా భర్త, మీరే నా దైవం. ఏమిటి పిచ్చి చేస్తావు? మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. రోడ్డు మీద పట్టుకున్నా నీ అల్లం ఏమిటి? ఏమండి 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 పోనీ బాబు. రామ్మా. నేను అలా వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. జయ, మీరా? మీరు నేనే జయ, నీ వేణుని. ఏమండి ఏమండి, ఇందాక మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నానండి నా దేవుడు బ్రతికే ఉన్నాడని. కానీ మీరు కాదని చెప్పడంతో నువ్వెంత కుమిలిపోయావో నాకు తెలుసు జయ. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది. ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. అవే మాట్లాడండి. మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు, నాకంతే చాలు. జయ, ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇదిగో, ఈ కుంకుమ బొట్టు సాక్షిగా, ఆ ఆకాశం సాక్షిగా మనిద్దరం కలకాలం కలిసే ఉంటాం. జయ, ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి. మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కళకళ్ళాడాలి. మళ్ళీ నీ చేతి గాజులు గలగల్లాడాలి. మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి. మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి. పాపం ఎవరో అమ్మాయి పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. అమ్మా జయ, అమ్మా జయ, తల్లి. అమ్మా. ఆవిడ మీ కూతురా? అవును బాబు, కట్టుకున్నవాడు పోయాడన్న దుఃఖంతో ఇంతకాలం బతికింది. ఇక ఈ దిక్కుమాలిన బతుకు అనవసరం అనుకున్నట్టుంది. ఈ కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. అమ్మా జయ. ఆవిడ భర్త పోయి ఎంతకాలం అయింది? పడవ ప్రమాదంలో ఈ మధ్యనే పోయాడు బాబు.
తన భర్త లాంటి మనిషిని మళ్ళీ ఈ రోజు చూడటంతో